మరి కాసేపట్లో సిరిసిల్లకు చేరుకోబోతున్నారు కేసీఆర్. సిరిసిల్లలో ఆయన బస్ యాత్ర నిర్వహించబోతున్నారు, రోడ్ షో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందిస్తారు. లివిల్, సిరిసిల్లకు ప్రారంభమైన నేపథ్యంలో అడుగులను కూడా జన నీరాజనం పడుతున్నారు. ఇవాళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ 17 ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర నిర్వహించారు. బస్ యాత్ర కూడా దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రారంభం రోజు నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఇవాళ కరీంనగర్ జిల్లా వరకు కూడా దిగ్విజయంగా కొనసాగింది. ఎక్కడ చూసినా ప్రజలంతా స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఆ అభిమాన నేతను చూసేందుకు భారతీయులు. అంతేకాకుండా గత 4.5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఇవాళ వారు పడుతున్న బాధలను బీఆర్ఎస్ అధినేతలు తెలిపేందుకు కూడా భారతీయులని చెప్పుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ కు ఎక్కడ చూసినా జన నీరాజనం కనిపిస్తుంది. అంటే రైతాంగానికి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ గుణపాఠం చెప్పే విధంగా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తిరిగి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తాం, 17 మంది ఎంపీ అభ్యర్థులను వారి మెజార్టీ సీట్లను మేము గెలిపించుకుని చట్టసభల్లోకి వారి పార్లమెంట్ లోకి వారు పంపినట్టయితే తెలంగాణ వాణిని బాణిని వినిపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నాడు 2 ఎంపీలతోనే తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించి ఇవాళ స్వరాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 10 సంవత్సరాలుగా చేసుకుని ఇవాళ తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ అధినేతకే దక్కుతుంది. అందుకు అనుగుణంగా ఇవాళ పరిపాలన 10 సంవత్సరాలు కొనసాగించారు. అయితే అమలుకు నోచుకోలేని అమలుకు సాధ్యంగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 4.5 నెలల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. వాటి వ్యతిరేకత ఇవాళ తారాస్థాయికి చేరుకోవచ్చు. ఎందుకంటే వారు ఇస్తానన్న హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకంగా రైతాంగం అంతా కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇవాళ వారు పండించిన పంట కొనుగోలు చేయకపోవడంతో పంట పొలాల కళ్ళాల్లోనే తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. వారికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరుబాట పట్టారు. పోరుబాట తర్వాత బస్ యాత్ర కొనసాగుతుంది. బస్ యాత్రలో అనేక సమస్యలు తెలుసుకుని వారికి అండగా ఉన్నామని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మోసం చేసింది, అది రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. కాబట్టి మరోసారి బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ వాణిని తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ పోరాటం చేయాల్సిందంటే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకు అనుగుణంగా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన కొట్లాడతామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేత ప్రకటించారు. నిన్న కరీంనగర్ రోడ్ షో కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రజల నుంచి మంచి రెస్పాండ్ వచ్చింది. వారు ఖచ్చితంగా మేము బోయినపల్లి వినోద్ కుమార్ని గెలిపించుకుంటాం, అంతేకాకుండా యావత్ తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యలు అన్నింటినీ తెలుసుకుని వాళ్ళ బీఆర్ఎస్ అధినేత బస్ యాత్ర చేపడుతున్నారు. ఈ బస్ యాత్రలో భాగంగా మేము వారికి ఖచ్చితంగా వారు అనుకున్న స్థాయిలో మేము ముందడుగేస్తాం, వారికి మరింత శక్తినిస్తామని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా సిరిసిల్లలో చేపట్టనున్న బస్ యాత్రలో బీఆర్ఎస్ అధినేత పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత రానున్న నేపథ్యంలో సిరిసిల్ల పట్టణం అంతా కూడా గులాబీమయమైంది. అక్కడ గతంలో చేనేత కార్మికులు గత 10 సంవత్సరాల్లో ఎంతో ఆర్థికంగా చేయుతనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, వారికి అండగా నిలిచింది. చేనేతకు చేయుత పథకాలు పెట్టి వారికి అండగా నిలిచింది. ఆ కుటుంబాలకి వాళ్ళ ఆదుకునే పరిస్థితి లేదు. ఎంతో మంది చేనేత కార్మికులు అలా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. నాటి ఉరిసిల్లగా మరోసారి కూడా సిరిసిల్ల మారబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే అంత రాజకీయ స్థితి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల గడ్డపై మరోసారి బీఆర్ఎస్ అధినేత ప్రసంగించిన వారికి అండగా ఉండేందుకు మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పనున్నారు. స్వేచ్ఛ. రైట్ లివిల్.